హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను 2026లో మరాఠీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మంచి ట్రెండింగ్ లో ఉన్న ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే దేవకేల్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని చూపించడం జరుగుతుంది. ఆ గ్రామస్తులందరూ కూడా వాళ్ళ గ్రామంలో హోలీ పండుగ మాత్రం చాలా గ్రాండ్ గా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటి అంటే, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా హోలీ పండుగ జరుపుకున్నటువంటి ఆ తర్వాత రోజు వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి కోనేటిలో ఒక డెడ్ బాడీ శవమై తేలుతూ ఉంటుంది. దాంతో ప్రజలందరూ కూడా ఈసారి హోలీకి ఎవరు చనిపోతారో అని చాలా భయపడుతూ ఉంటారు. మరోపక్క ప్రభుత్వం కూడా ఇంతకు ముందు ఆ కేసుల గురించి అంత సీరియస్ గా తీసుకుని ఉండదు, కానీ ప్రతి హోలీ పండుగ తర్వాత కూడా ఆ ఊర్లో ఒక వ్యక్తి చనిపోతూ ఉండడంతో ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని ఆ కేసుని హ్యాండిల్ చేయడం కోసం విశ్వాని ఇన్స్పెక్టర్ ని అక్కడ నియమిస్తారు. దాంతో విశ్వ వెంటనే ఆరోగ్యం బాగోలేనటువంటి తన నాన్నని తీసుకుని ఆ గ్రామానికి వెళ్లి తన నాన్నకి టాబ్లెట్స్ అన్ని ఇచ్చి డైరెక్ట్ గా స్టేషన్ దగ్గరికి వెళ్లిపోతాడు. స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్స్ విశ్వాన్ని చూసి, ఈ కేసుని హ్యాండిల్ చేయడం కోసం ఎవరో స్ట్రిక్ట్ గా ఉన్న ఆఫీసర్ వస్తారనుకున్నాం, కానీ ఇతను వచ్చాడు ఏమిటి, ఇతను చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడు, ఇతను ఈ కేసుని హ్యాండిల్ చేయలేడు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే, నిజానికి విశ్వానే గవర్నమెంట్ తో మాట్లాడి తనే ఈ కేసుని సాల్వ్ చేయడం కోసం కావాలని ఏరి కోరి మరి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చి ఉంటాడు. తర్వాత విశ్వ వెంటనే స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్స్ అందరినీ పిలిచి మాట్లాడుతూ, ఈసారి గ్రామంలో జరుగుతున్నటువంటి హోలీ పండక్కి మనం బందోబస్తు ఇవ్వడం కోసం అక్కడికి వెళ్ళాలి. ఈసారి ఖచ్చితంగా గ్రామంలో ఎటువంటి హత్య జరగకుండా మనం చూడాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఒక కానిస్టేబుల్ విశ్వాన్ని చూసి మాట్లాడుతూ, అలా జరగదు సార్, ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు మనల్ని ఆ గ్రామంలోకి రానివ్వరు. కానీ ఆ హోలీ పండుగ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరు చనిపోయి వాళ్ళ డెడ్ బాడీ ఆ ఊర్లో ఉన్న గుడి కోనేరులో తేలుతూ ఉంటుంది. కేవలం అక్కడికి వెళ్లి ఆ బాడీని సేకరించుకుని రిపోర్ట్ రాసుకోవడం వచ్చేయడం మాత్రమే మన పని. అంతకుమించి మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గుడిలో ఉన్న శంకర్ సూర్య అనే దేవుడు గ్రామంలో తప్పు చేస్తున్న వాళ్ళందరినీ కూడా తనే చంపుతున్నాడు అని బలంగా నమ్ముతున్నారు. సో ఈ కేసులో మనం అంతకుమించి ఎటువంటి విచారణ చేయలేము అని అంటూ ఉంటాడు. కానీ విశ్వ మాత్రం వాళ్ళని చూసి, అది ఇంతకు ముందు, ఈసారి మాత్రం ఈ గ్రామంలో ఎవరో చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది, అలా జరగడానికి వీలు లేదు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. ఆ వ్యక్తి పేరు రాజన్. అతను చాలా మంచి వ్యక్తిగా ఉంటాడు. అంటే ఆ గ్రామంలో అతడే సొంతంగా పాఠశాలను నిర్మించి అందులో చాలా మందికి ఉచితంగా చదువులు కూడా చెప్పిస్తూ ఉంటాడు. అలాగే చాలా మంది ఆడపిల్లల్ని బయట చదువులకు కూడా పంపించి ఉంటాడు. అంతేకాకుండా గ్రామంలో ఉన్న చాలా మందికి కూడా ఆర్థిక సహాయం చేసి ఉండి ఉంటాడు. ప్రజెంట్ అక్కడ ఆ ఊర్లో జరుగుతున్నటువంటి హోలీ పండగ కూడా తనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాజన్ కి చాలా గౌరవం ఇస్తూ ఉంటారు. మరోపక్క ఈ శంకర్ సూర్య విగ్రహం దగ్గరికి చాలా మంది వచ్చి దండాలు పెట్టుకుంటూ, మేము ఏదైనా పొరపాటున తప్పులు చేసి ఉంటే ఈసారి మాత్రం మమ్మల్ని చంపొద్దు, మమ్మల్ని క్షమించండి అని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో విశ్వ అన్న టీం ఎక్కడైతే ఫెస్టివల్ జరుగుతుందో అక్కడికి రాగా గ్రామ జనాభా అంతా కూడా అక్కడికి వెళ్లి సర్పంచ్ సహాయంతో ఆ విశ్వాన్ని ఆపి, మీకు ఊర్లోకి రావడానికి పర్మిషన్ లేదు అని అంటూ ఉంటారు. దాంతో విశ్వ చాలా గంభీరంగా వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ, నేను ఇక్కడికి వచ్చింది మీ జాతరని చూడడానికి కాదు, మీకు బందోబస్తుగా ఇక్కడికి వచ్చాను. దేవుడి పేరు చెప్పి ఎవరో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ హత్యలు చేస్తున్నారు. వాళ్ళెవరో నేను ఈ రోజు కనిపెట్టాల్సిందే. మీరు అనవసరంగా నా డ్యూటీకి అడ్డొస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీ అందరి మీద కూడా కేసులు పెడతాను అని ఆ విశ్వ చాలా బేస్ వాయిస్ సమాధానం చెప్తూ ఉంటాడు. దాంతో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం తగ్గి, అయితే మీ పని మీరు చూసుకోండి, కానీ ఈ జాతరలో మా ఆచార సాంప్రదాయాల జోలికి అసలు రావద్దు. అదే విధంగా ఈ జాతరలో శంకర్ సూరు స్వామివారి గెటప్ లో కొంతమంది వచ్చి నాట్యం చేస్తూ ఉంటారు. వాళ్ళను కూడా మీరు ఎటువంటి డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయి వాళ్ళు జాతర చేసుకుంటూ ఉంటారు. విశ్వ మాత్రం ఎలాగైనా ఇక్కడ హత్యలు చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టాలి అని, ముఖ్యంగా దేవుడి దగ్గర ఎవరైతే శంకర్ సూర్ గెటప్ వేసుకొచ్చి నృత్యం చేస్తున్నారో వాళ్ళని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు. ఆ విధంగా విశ్వ అక్కడ సిన్సియర్ గా డ్యూటీ చేస్తూ ఉండగా ఇంతలో తనకి తన ఫాదర్ ఫోన్ చేసి, నాకు టాబ్లెట్స్ ఇవ్వడానికి ఇక్కడ ఎవరూ లేరు, ఒకసారి అర్జెంట్ గా వచ్చి వెళ్లిపోతావా అని అంటూ ఉంటాడు. దాంతో విశ్వ వెంటనే వేగంగా ఇంటి దగ్గరికి వెళ్లి తన తండ్రికి టాబ్లెట్స్ ఇచ్చి
అప్పటికి తను బాగా అలసిపోయి ఉండడంతో కొద్దిసేపు నిద్రపోయి లేద్దామని చెప్పి తన తండ్రి దగ్గరే కాసేపు పడుకుంటాడు. అలాగే నిద్రలోకి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఒక కానిస్టేబుల్ వేగంగా మన విశ్వ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, మేము అక్కడ చాలా సిన్సియర్ గానే డ్యూటీ చేసాం సార్, అయినప్పటికీ కోనేట్ లో ఒక డెడ్ బాడీ తేలుతుంది అని చెప్తాడు. దాంతో విశ్వ చాలా కంగారు పడుతూ వేగంగా అక్కడికి వెళ్ళగా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కోనేటి చుట్టూ నిలబడి అక్కడ డెడ్ బాడీ బోర్లా పడిపోయి ఉండడంతో ఈ వ్యక్తి ఎవరో, అసలు ఈ వ్యక్తి ఏం తప్పు చేశాడో, దేవుడు ఎందుకు అతన్ని చంపేశాడు అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత విశ్వ వెంట టీం వెంటనే ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి డెడ్ బాడీని తిప్పగా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ చనిపోయింది మరెవరో కాదు, ఊర్లో అందరికీ మంచి చేస్తూ ఉండేటటువంటి రాజన్నే అక్కడ చనిపోయి ఉంటాడు. దాంతో గ్రామస్తులందరూ కూడా ఈ రాజన్ని ఏం తప్పు చేశాడు, దేవుడు ఎందుకు రాజన్ని చంపేశాడు అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత గ్రామస్తులందరూ కూడా జరిగింది ఏదో జరిగిపోయింది అని వెంటనే ఆ రాజన్ డెడ్ బాడీని తీసుకుని వెళ్లి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేయించాలి అని అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో విశ్వ అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులందరినీ చూసి, నేను మీరు జాతర జరుపుకునే సమయంలో మీ ఆచార సాంప్రదాయాల్లోకి అస్సలు అడుగు పెట్టలేదు, కానీ మీరు నా డ్యూటీకి కూడా అడ్డు రాకండి, మీరు వెంటనే ఆ బాడీకి దూరంగా వెళ్లిపోండి, నేను ఇక్కడ ఎవరు హత్యలు చేస్తున్నారో తెలిసేంత వరకు ఈ బాడీని మాత్రం మీకు ఇవ్వను అని వెంటనే విశ్వ ఆ బాడీని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపిస్తాడు. దాంతో ఆ గ్రామస్తులు కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి, ఇన్ని మంచి పనులు చేసినటువంటి ఆ రాజన్ని ఎందుకు దేవుడు చంపాడు, బహుశా ఈ రాజన్ మనకు తెలియకుండా ఏదో తప్పు చేసి ఉండి ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో అక్కడ శంకర్ సూర్ మాస్క్ వేసుకుని డాన్స్ వేసే వ్యక్తి తన మాస్క్ ని తీసి దొంగ చూపులు చూస్తూ ఉంటాడు. అతను చూస్తే ఇతనే ఈ హత్యలన్నీ చేశాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. ఆ గ్రామంలో చాలా సంవత్సరాల క్రితం ఒక తల్లి తన బిడ్డకి వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి శంకర్ సూర్ దేవత గురించి, ఆ దేవత చరిత్ర గురించి కూడా మొత్తం చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ మహిళ హస్బెండ్ అక్కడికి పూర్తిగా మందు తాగి వస్తాడు. తను ఒక్కడే ఇంటికి రాకుండా తన ముగ్గురు ఫ్రెండ్స్ ని కూడా ఇంటికి తీసుకుని రావడంతో ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఆ మహిళని చెడు దృష్టితో చూస్తూ ఈ మహిళని ఎలాగైనా అనుభవించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆ మహిళ కొడుకు గమనిస్తూ ఉంటాడు. దాంతో అప్పుడే ఆ శంకర్ సూర్య దేవత గురించి తెలుసుకున్నటువంటి ఆ అబ్బాయి వీళ్ళందరినీ ఆ శంకర్ సూర్య వచ్చి కాపాడాలి అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎవరో ఒక వ్యక్తి శంకర్ సూర్ గెటప్ వేసుకుని ఆ మాస్క్ పెట్టుకుని అటువైపుగా వెళుతూ ఉంటారు. ఆ శంకర్ సూర్ మాస్క్ ను చూసినటువంటి ఈ ముగ్గురు కూడా చాలా భయపడిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అది చూసినటువంటి ఆ అబ్బాయి, ఈ ముగ్గురు కూడా శంకర్ సూర్ దేవతను చూసి చాలా భయపడిపోతున్నారు, ఖచ్చితంగా ఆ దేవుడే వచ్చి వీళ్ళని శిక్షించాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అంటే ఇక్కడ డైరెక్టర్ ఆ బాబాయ్ పెద్దవాడయ్యి ఈ గ్రామంలో హత్యలు చేస్తున్నాడేమో అన్నట్లుగా డౌట్ ని క్రియేట్ చేసి డైరెక్టర్ స్టోరీని మళ్ళీ ప్రెజెంట్ కి తీసుకుని వస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత విశ్వ వెంటనే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం కోసం అక్కడికి వెళ్ళగా అక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు విశ్వాన్ని చూసి మాట్లాడుతూ, మాకు ఆ రాజన్ డెడ్ బాడీ దొరికినటువంటి ప్లేస్ లో ఒక పొడవైన వెంట్రుక దొరికింది, అది నిజంగా వెంట్రుకనా లేదా ఆ శంకర్ సూరు వేసుకున్నటువంటి ఆ మాస్క్ సంబంధించిందో మాకు తెలియదు, దాన్ని అయితే ల్యాబ్ కి పంపించాం, డీటెయిల్స్ వచ్చాక నీతో మాట్లాడతామని అంటూ ఉంటారు. దాంతో విశ్వ వెంటనే ఎంత మంచివాడైనటువంటి రాజన్ ఎలా చనిపోయాడు, అతని గురించి ఏమైనా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని రాజన్ గురించి తెలుసుకోవడం కోసం రాజన్ ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అలా విశ్వ రాజన్ ఇంటి దగ్గరికి వెళ్ళగా రాజన్ వైఫ్ అయినటువంటి చిత్ర బయటికి వస్తుంది. చిత్రాన్ని చూసినటువంటి విశ్వ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అదే విధంగా విశ్వాన్ని చూసినటువంటి చిత్ర కూడా షాక్ అయ్యి అతన్నే చూస్తూ ఉంటుంది. మనకు మాత్రం గతంలో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది అని అనిపిస్తూ ఉంటుంది. ఆ విశ్వ చిత్రాన్ని చూసి ఏమీ మాట్లాడకుండా సడన్ గా అక్కడి నుంచి బయలుదేరి తిరిగి వచ్చేస్తాడు. ఆ తర్వాత విశ్వ వెంటనే పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా ఆ డాక్టర్ విశ్వాన్ని చూసి మాట్లాడుతూ, ఈ రాజన్ని ఎవరో బలమైన వస్తువుతో తల మీద బలంగా కొట్టారు, ఆ తర్వాత నీటిలో ముంచి చంపేసినట్లుగా ఉన్నారు. అయితే ఈ రాజన్ చనిపోయే ముందు ఎవరినో బలంగా కొరికాడు. అయితే ఈ రాజన్ చనిపోయే ముందు కొరికింది అమ్మాయినా అబ్బాయినా అన్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు. కొన్ని రోజుల్లో రిపోర్ట్ వస్తే అది కూడా క్లారిటీ వస్తుంది. మీ పోలీసులు ఈ రాజన్ చనిపోయే ముందు కొరికాడు కదా, ఆ కొరికిన ఘాటుల్ని ఆధారంగా చేసుకుని అంతకుణ్ణి వెతకవచ్చు. అదే విధంగా రాజన్ డెడ్ బాడీ దగ్గర ఒక చైన్ కూడా దొరికింది, ఈ చైన్ ఆధారంగా కూడా మీరు అంతకుణ్ణి పట్టుకోవచ్చు అని ఆ చైన్ ని తీసి ఆ విశ్వాకి ఇస్తాడు. దాంతో విశ్వ వెంటనే ఆ రెండు యాంగిల్స్ లో కూడా అంతకుణ్ణి వెతకడం మొదలు పెడతాడు. తర్వాత విశ్వ దగ్గరికి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి గొడవ చేస్తూ, మాకు రాజన్ డెడ్ బాడీని ఇవ్వండి, అంత్యక్రియలను జరిపించాలి, మీరు మా కట్టుబాట్లకి ఎదురు రావద్దు అని గొడవ చేస్తూ ఉంటారు. అయితే విశ్వ మాత్రం వాళ్ళందరినీ చూసి, మీ అందరినీ చూసి నేను భయపడను, అంతకుడు ఎవరో తెలిసేంత వరకు నేను ఎవరికి కూడా డెడ్ బాడీని ఇవ్వను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ వెంటనే విశ్వ ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గోల్డ్ చైన్ ఎవరిదో అని కనిపెట్టగా అది నిజానికి సురేంద్ర అనే వ్యక్తిది అని తెలిసి వెంటనే సురేంద్రని పిలిచి, నీకు రాజన్కి ఇంతకు ముందు ఏమైనా గొడవలు ఉన్నాయా, నువ్వే తనను చంపేశావా అని అడుగుతూ ఉంటాడు. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే ఆ గోల్డ్ చైన్ లో ఒక లాకెట్ ఉండి ఉంటుంది, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే మిస్ అయిపోయినటువంటి ఆ లాకెట్ ఆ శంకర్ సూర్య దేవుడి దగ్గర శంకర్ సూర్య గెటప్ వేసుకుని మాస్క్ పెట్టుకుని డాన్స్ చేస్తే ఒక సురేష్ అనే వ్యక్తి దగ్గర ఆ లాకెట్ ఉంటుంది. అంటే అది చూసినటువంటి మనకి ఈ సురేష్ హత్యలు చేస్తున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్టోరీ కథానికి వెళ్తుంది. ఆ తల్లి బిడ్డ ఇద్దరు కూడా చాలా కష్టాలు
కష్టాలను అనుభవిస్తూ జీవిస్తూ ఉంటారు. ఒకరోజు తన భర్తతో పాటు పనిచేసేటువంటి ఆ ముగ్గురు కూడా ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి ఆ మహిళ మీద అత్యాచారం చేయబోతూ ఉంటారు. దాంతో ఆ మహిళ చాలా కోపంతో అక్కడ ఉన్నటువంటి కర్ర తీసుకుని చాలా తీవ్రంగా వాళ్ళని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తుంది. ఇదంతా కూడా ఆ మహిళ కొడుకు చూస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఆ మహిళ హస్బెండ్ ఇంటికి వచ్చి ఆ మహిళని చాలా తీవ్రంగా కొడుతూ, నువ్వు వాళ్ళతో పాటు పడుకుంటే నాకు ఎక్కువ మందు పోయిస్తారు, ఎందుకు వాళ్ళని కొట్టి తరిమేశావు అంటూ ఆ మహిళని కొడుతూ ఉంటాడు. ఇదంతా కూడా ఆ మహిళ కొడుకు చూస్తూ చాలా కోపపడుతూ ఉంటాడు. అంటే ఇక్కడ కూడా డైరెక్టర్ మనకు ఆ బాబాయ్ పెరిగి పెద్దవాడయ్యి ఈ హత్యలన్నీ కూడా చేస్తున్నాడేమో అన్నట్లుగా డౌట్ ని క్రియేట్ చేసి స్టోరీని మళ్ళీ ప్రెజెంట్ కి తీసుకుని వస్తాడు. మరోపక్క అదే గ్రామంలో శంకర్ సూర్ నాట్యం చేస్తూ ఉండేటటువంటి గణేష్ కూడా ఇంటి లోపలికి వెళ్లి డోర్స్ అన్ని లాక్ చేసుకుని చాలా భయపడుతూ ఉంటాడు. అదే సమయంలో అతని ఇంటి దగ్గరికి పక్క గ్రామస్తులు వచ్చి, మా గ్రామంలో కూడా శంకర్ సూర్ నాట్యం చేయాలి, మీరు తప్పకుండా రావాలి అని అడుగుతూ ఉంటారు. అయితే ఈ గణేష్ మాత్రం చాలా భయపడిపోతూ, నేను ఇప్పుడు రాను, చాలా బిజీగా ఉన్నాను అని అంటూ ఉంటాడు. గణేష్ వైఫ్ మాత్రం గణేష్ ని చూసి, నీకు వచ్చిన పని అది ఒక్కటే కదా, ఆ నాట్యం కూడా చేయకపోతే మనం ఎలా బ్రతకాలి అని అంటూ ఉంటుంది. గణేష్ మాత్రం తన వైఫ్ ని చూసి మాట్లాడుతూ, శంకర్ సూర్ మాస్క్ లు పెట్టుకుని శంకర్ సూర్ నాట్యం చేస్తున్నటువంటి వాళ్లే హత్యలు చేస్తున్నారని పోలీసులు నమ్ముతున్నారు. వాళ్ళు ఈ నాట్యం చేస్తున్న వాళ్ళందరినీ కూడా అనుమానిస్తున్నారు. అందుకే ఈ నాట్యం నేను ఇప్పుడు చెయ్యను అంటూ ఉంటాడు. మరోపక్క విశ్వ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సురేంద్రని చూసి, నీ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ చైన్ ఆ రాజన్ దగ్గరికి ఎలా వెళ్ళింది, నువ్వే ఆ రాజన్ ని చంపేశావని అంటూ ఉంటారు. అప్పుడు ఆ సురేంద్ర మాట్లాడుతూ, లేదు సార్, నేను ఆ రాజన్ దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకున్నాను, ఆ డబ్బులు తిరిగి సరైన సమయంలో ఇవ్వలేదు అని, నా దగ్గర డబ్బులు లేవు అని నా దగ్గర ఉన్నటువంటి గోల్డ్ చైన్ ని తీసుకుని వెళ్లిపోయాడు. మీకు మరొక విషయం చెప్పాలి సార్, అది కేవలం ఒక గోల్డ్ చైన్ మాత్రమే కాదు, అందులో ఒక లాకెట్ కూడా ఉండాలి, ఆ లాకెట్ మిస్ అయి ఉంది అని అంటూ ఉంటాడు. దాంతో విశ్వ అన్న టీం ఆ లాకెట్ అక్కడ ఉందని వెతగ్గా మొదటి నుంచి కూడా పిచ్చి పిచ్చి చూపులు చూస్తున్నటువంటి సురేష్ దగ్గర ఆ లాకెట్ ఉంది అని తెలుసుకుంటారు. దాంతో పోలీసులు వెంటనే అతి కష్టం మీద సురేష్ దగ్గరికి వెళ్లి సురేష్ ని పట్టుకుని, ఎందుకు నువ్వు మమ్మల్ని చూసి పారిపోతున్నావు, అయినా నిజం చెప్పు, ఈ లాకెట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది, ఆ రాజన్ ని చంపేసి అతని దగ్గర ఉన్నటువంటి ఈ లాకెట్ ని తీసుకుని వెళ్లిపోతున్నావా అని అంటూ ఉంటారు. దాంతో సురేష్ వెంటనే ఆ విశ్వాన్ని చూసి మాట్లాడుతూ, లేదు సార్, ఒకసారి ఆ రాజన్ మా ఇంటికి వచ్చాడు, ఆ సమయంలో నేను రాజన్ ని చూసి, సార్ మా కూతురికి కాలు ఇరిగింది, హాస్పిటల్లో చూపించుకోవడానికి డబ్బులు కూడా లేవని చెప్పాను. దాంతో రాజన్ వెంటనే ఈ లాకెట్ ని తీసి నాకు ఇచ్చాడు, నా మాటల్ని మీరు నమ్మకపోతే ఒకసారి ఇంటికి వచ్చి చెక్ చేసుకోండి అని అంటాడు. విశ్వ వెంటనే ఆ సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్లి చూడగా అక్కడ నిజంగానే సురేష్ వాళ్ళ కూతురికి కాలు ఇరిగి ఉంటుంది. ఈ సురేష్ అండ్ ఫ్యామిలీ చాలా కష్టాలని కూడా అనుభవిస్తూ ఉంటుంది. దాంతో విశ్వ వెంటనే సురేష్ అండ్ ఫ్యామిలీకి కొంత డబ్బులు ఇచ్చి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అలా అక్కడి నుంచి విశ్వ వెళ్లే సమయంలో సురేష్ ఇంట్లో కూడా శంకర్ సూర్ మాస్క్ ఉంటుంది. దాన్ని చేతిలో తీసుకున్నటువంటి విశ్వ, ఈ మాస్క్ వెనకాలే కిల్లర్ ఉన్నాడు, అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత విశ్వ ఈ రాజన్ ని అసలు ఎందుకు చంపి ఉంటారు, రాజన్ చాలా మంచి పనులు చేశాడు కదా అని చెప్పి రాజన్ కట్టించినటువంటి ఒక స్కూల్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా రాజన్ గురించి చాలా గొప్పగా చెప్తూ అతను చాలా మందికి చదువు చెప్పిస్తున్నాడు, చాలా మంది పేద పిల్లలకు కూడా చాలా సహాయం చేస్తూ ఉండేవాడు అని ఆ రాజన్ గురించి చాలా గొప్పలు చెప్తూ ఉంటారు. దాంతో విశ్వ వెంటనే ఇంటికి తిరిగి వెళ్లిపోయి ఇంట్లో ఉన్నటువంటి తన ఫాదర్ ని చూసి, నానా, ఈ గ్రామంలో చిత్ర ఉంది నానా అంటూ ఉంటాడు. చిత్ర అనే పేరు వినగానే రాజన్ వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు అసలు విశ్వాకి చిత్రకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటో చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి చిత్ర మరియు విశ్వ ఇద్దరు కూడా కాలేజీ సమయంలోనే ప్రేమించుకుని ఉండి ఉంటారు, కానీ ఇంట్లో పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల చిత్ర రాజన్ ని పెళ్లి చేసుకుని ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఉంటుంది. అదంతా కూడా విశ్వ చాలా బాధపడుతూ తన తండ్రి దగ్గర చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ విశ్వాకి ఫోన్ చేసి, ఈ రాజన్ చనిపోయే ముందు ఒక వ్యక్తిని కరిచాడని చెప్పాను కదా, ఆ వ్యక్తి ఆడా మగ అన్నది ఇంకా రిపోర్ట్ రాలేదు, ఖచ్చితంగా 2 రోజుల్లో ఆ రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది, కానీ నా అంచనా ప్రకారం ఖచ్చితంగా ఈ రాజన్ ఎవరినైతే కొరికాడో ఆ వ్యక్తే ఖచ్చితంగా ఈ రాజన్ ని చంపేసి ఉంటాడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరో పక్క ఈ శంకర్ సూర్ డాన్స్ చేస్తే గణేష్ అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. ఆ గణేష్ అనే వ్యక్తి చేతికి కూడా గాయమై ఉంటుంది. అంటే ఇక్కడ మనకు గణేష్ హత్య చేశాడు అన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఆ బాబుని తాగుబోతులు ముగ్గురు కూడా చాలా టార్చర్ చేస్తూ వాళ్ళ అమ్మ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. దాంతో ఆ బాబు ఆ ముగ్గురు దగ్గర నుంచి కూడా తప్పించుకుని పరిగెట్టుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మని కలిసి మాట్లాడుతూ, ఆ ముగ్గురు కూడా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, ఆ ముగ్గురు దగ్గర నుంచి నేను ఏ విధంగా నిన్ను కాపాడుకోవాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ మాత్రం, నువ్వేమీ బాధపడకు, మనల్ని రక్షించడానికి ఆ శంకర్ సూర్ ఉన్నాడు, వాళ్ళని ఖచ్చితంగా ఆ దేవుడే శిక్షిస్తాడు అని అంటూ ఉంటుంది. అదే రోజు రాత్రి ఆ ముగ్గురు వ్యక్తులు మళ్ళీ మద్యం తాగొచ్చి బాగా గొడవ చేస్తూ
చేస్తూ ఉంటారు. ఆ సమయంలో శంకర్ సూర్ రూపంలో నాట్యం చేసే ఒక కళాకారుడు అటువైపుగా వెళుతూ అక్కడ గొడవ చేస్తున్నటువంటి ఈ ముగ్గురిని కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అది చూసినటువంటి ఈ బాబుకు ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సమాజంలో చెడు చేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా శంకర్ సూర్ దేవుడు శిక్షిస్తున్నాడు అని అతను బలంగా నమ్ముతూ ఉంటాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ తిరిగి ప్రెజెంట్ కి వస్తుంది. ఇక్కడ మనకు ఆ శంకర్ సూర్ మాస్క్ పెట్టుకుని ఆ శంకర్ సూర్ డాన్స్ చేసేటటువంటి మూడో వ్యక్తి అయినటువంటి రఘును చూపించడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మనకు సురేష్, గణేష్ మరియు రఘు అనే ముగ్గురు డాన్సర్స్ ని చూపించడం జరుగుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత స్టేషన్ దగ్గరికి ఆ రాజన్ వైఫ్ అయినటువంటి చిత్ర వచ్చి మాట్లాడుతూ, నా హస్బెండ్ డెడ్ బాడీని నాకు ఇచ్చి పంపించండి, ఊర్లో చాలా గొడవలు జరుగుతున్నాయి, ఇంకా నా హస్బెండ్ కి అంత్యక్రియలు చేయకపోతే ఊరికి అరిష్టం అని చెప్పి చాలా గొడవలు జరుగుతున్నాయి అని ఆ చిత్ర చాలా ఏడుస్తూ విశ్వాన్ని అడుగుతుంది. దాంతో విశ్వ తన మాజీ ప్రియురాలు ఏడుస్తూ అడగడంతో ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా ఫినిష్ చేసి ఆ రాజన్ డెడ్ బాడీని చిత్రాకి ఇచ్చి పంపించేస్తాడు. దాంతో గ్రామ ప్రజలందరూ కూడా రాజన్ కి అంత్యక్రియలను పూర్తి చేస్తారు. ఆ తర్వాత పోలీసులు గ్రామంలో ఈ శంకర్ సూర్ డాన్స్ చేసే వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు అని ఆ ముగ్గురిని కూడా స్టేషన్ కి పిలిచి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడు రఘు మాట్లాడుతూ, సార్ ఈ హత్యలకి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ శంకర్ సూర్ దేవుడే మా బాడీలోకి వచ్చి ఈ విధంగా డాన్స్ చేపిస్తూ ఉంటాడు, అంతకు మించి మాకు ఈ హత్యలకి ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడు విశ్వ గణేష్ చేతుకున్నటువంటి గాయాన్ని చూసి నీ చేతి మీద గాయం ఎలా ఏర్పడింది అని అడుగుతాడు. గణేష్ వెంటనే ఆ విశ్వాన్ని చూసి మాట్లాడుతూ, సార్ ఒక రోజు డాన్స్ చేసి వెళుతూ ఉండగా కుక్క కరిసింది, కావాలంటే మీరే ఈ రసీదు చూడండి అని తనకు కుక్క కరిసినప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు తీసుకున్నటువంటి రసీదుని ఆ విశ్వాకి చూపిస్తాడు. విశ్వ ఆ రసీదుని చూస్తూ ఉండగానే ఇంతలో విశ్వాకి ఆ ఫోరెన్సిక్ డాక్టర్ ఫోన్ చేసి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. సార్ ఆ రాజన్ చనిపోయే ముందు కరిచింది ఆడ వ్యక్తినా లేదా మగ వ్యక్తినా అన్న విషయం తెలిసిపోయింది. రాజన్ చనిపోయే ముందు కొరికింది మగవాళ్ళని కాదు ఆడవాళ్ళని కొరికాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి విశ్వ అంటే ఇప్పటి వరకు మనం వెతుకుతున్నది అంతకుణ్ణి కాదు అంతకురాలని అని అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే విశ్వ అంటే బహుశా ఆ రాజన్ వైఫ్ అయినటువంటి చిత్ర కూడా తనను చంపే అవకాశం ఉందేమో అని తనని అనుమానిస్తూ ఉంటాడు. ఆ తర్వాత విశ్వ డైరెక్ట్ గా చిత్ర దగ్గరికి వెళ్లి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండగా చిత్ర ప్రతి ప్రశ్నకి కూడా చాలా ఆలోచించుకుని సమాధానం చెప్తూ ఉంటుంది. ఆ సమయంలో విశ్వ చిత్ర గోడల మీద కూడా కొన్ని రక్త మరకలు ఉండడంతో వాటన్నిటినీ కూడా పరిశీలిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కిటికీలో నుంచి ఆ శంకర్ సూర్ డాన్స్ చేసేటటువంటి రఘు మొత్తం గమనిస్తూ ఉంటాడు. రఘును చూసినటువంటి విశ్వ డైరెక్ట్ గా వెళ్లి ఆ రఘును పట్టుకుని ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వేనా రాజన్ని చంపింది అంటూ కొడుతూ ఉంటాడు. అదే సమయంలో చిత్ర మరియు చిత్ర ఫాదర్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి విశ్వాన్ని చూసి, నువ్వు అతన్ని కొట్టొద్దు, అతను మా ఇంట్లో పనివాడు, మేము అతన్ని ఇక్కడికి పిలిపించాము అని చెప్పడంతో విశ్వ వెంటనే రఘుని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పి వదిలేస్తాడు. సరిగ్గా అదే సమయంలో తోటలో ఉన్నటువంటి ఒక అమ్మాయి మాత్రం అక్కడ ఏం జరుగుతుంది అని దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. అది చూసినటువంటి విశ్వ డైరెక్ట్ గా వెళ్లి ఆ అమ్మాయిని కలిసి అసలు నువ్వెవరు, ఎందుకు ఆ విధంగా దొంగచాటుగా చూస్తున్నావు అంటూ ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఇక్కడే మనకు తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ అమ్మాయి మరెవరో కాదు చిత్ర సిస్టర్ అయినటువంటి సోనాలి అని తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో విశ్వ సోనాలి చేతి మీద పంటి ఘాట్లు కూడా చూసి మీ ఇద్దరిని నేను అరెస్ట్ చేస్తానని అంటూ ఉంటాడు. దాంతో ఆ చిత్ర భయపడిపోయి అసలు ఏం జరిగిందో నేను చెప్తాను అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఈ రాజన్ ఆ గ్రామంలో చాలా మంచివాడిగా తిరుగుతూ ఉంటాడు, కానీ ఇంట్లో మాత్రం తన భార్య దగ్గర ఒక సైకోలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ రాజన్ బాగా తాగుతూ ఉండడంతో తనకి పిల్లలు పుట్టకుండా పోయి ఉంటారు. అయినప్పటికీ తనకి పిల్లలు పుట్టడం లేదు అని చిత్రాన్ని మాత్రమే కొడుతూ చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. జాతర జరిగే సమయంలో కూడా రాజన్ ఇంటికి వెళ్లి అక్కడ చిత్రాన్ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అదే సమయంలో చిత్ర చెల్లెలైనటువంటి సోనాలి అక్కడికి వెళ్లి ఎందుకు అక్కని కొడుతున్నావు అని అంటూ అడ్డు వెళుతుంది. దాంతో రాజన్ ఆ సోనాలి చేతిని కూడా గట్టిగా కొరుకుతూ ఉంటాడు. ఆ సమయంలో చిత్ర వెంటనే ఒక రాడ్డు తీసుకుని చాలా బలంగా రాజన్ తల మీద కొట్టడంతో రాజన్ అక్కడికక్కడే కళ్ళెదిరికి కింద పడిపోతాడు. అలా రాజన్ ని కొట్టిన సమయంలోనే ఆ రక్తం వెళ్లి గోడల మీద కూడా పడి ఉంటుంది. అలా చిత్ర రాజన్ ని చంపేసి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా శంకర్ సూర్ ఒక చెడ్డ వ్యక్తిని చంపుతూ ఉంటాడు కదా, ఆ చెడ్డ వ్యక్తి రాజన్ ఎందుకు కాకూడదు అనుకుని రాజన్ డెడ్ బాడీని తీసుకుని వెళ్లి ఆ కోనేట్లో పడేసి ఉంటారు. అలా జరిగిందంతా కూడా చిత్ర విశ్వ దగ్గర చెప్తూ ఉంటుంది. విశ్వ ఆ స్టోరీ మొత్తం విని సరే ఈ రాజన్ ని చిత్ర చంపింది అనుకుందాం, మరి గత 14 సంవత్సరాల నుంచి 14 మందిని ఎవరో చంపారు కదా, ఆ అంతకుడిని ఖచ్చితంగా మనం కనిపెట్టాలి అని ఆ విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ గతానికి వెళుతుంది. ఆ బాబు పెరిగి పెద్దవాడు అయి ఉంటాడు. అయినప్పటికీ తన తండ్రి ఇంకా సైకోలాగా వాళ్ళ అమ్మని కొడుతూ ఉండడంతో ఆ బాబు తన తల్లి దగ్గరికి వెళ్లి ఎందుకమ్మా మనకే ఈ విధంగా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటాడు. అయితే ఆ మహిళ మాత్రం తన కొడుకుని చూసి నువ్వేం బాధపడక నానా, ఖచ్చితంగా ఆ శంకర్ సూర్ వస్తాడు, అతనే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు
ఉన్నటువంటి ఆ మహిళ కొడుకు అప్పటి నుంచి కూడా శంకర్ సూర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు శంకర్ సూర్ మాస్క్ ను తనే క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ బాబు వాళ్ళ ఫాదర్ చనిపోయి కోనేట్లో డెడ్ బాడీ తేలుతూ ఉంటుంది. ఆ బాబు పరిగెట్టుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి చాలా ఆనందంగా మాట్లాడుతూ అమ్మ శంకర్ సూర్ వచ్చేసాడు, నారాయణ చంపేశాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఆ మహిళ వెంటనే తన కొడుకుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. నిజానికి ఆమె కొడుకే తనను తాను దేవుడిగా భావించుకుంటూ అక్కడ వాళ్ళ అమ్మని హింసిస్తున్నటువంటి వాళ్ళ నాన్నను చంపేసి ఉండి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. పోలీస్ స్టేషన్ కి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి శంకర్ సూర్ డాన్స్ చేస్తున్నటువంటి ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చారు కదా, వాళ్ళని వెంటనే రిలీజ్ చేయాలి అని గొడవ చేస్తూ ఉంటారు. దాంతో పోలీసులు వెంటనే ఆ ముగ్గురిని కూడా రిలీజ్ చేసేస్తారు. ఆ తర్వాత పోలీసులకు ఒక విషయం తెలిసి వాళ్ళ డైరెక్టర్ రఘు ఇంటికి వెళ్ళగా అక్కడ వాళ్ళకి ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ లో ఈ విధంగా రాసి ఉంటుంది: ఈ గ్రామంలో ఉన్న ఈ వ్యక్తి చాలా నీచమైన పనులు చేస్తున్నాడు, అతన్ని మీరే చంపేయండి అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. దాన్ని చదివినటువంటి పోలీసులు వెంటనే ఆ రఘుతో మాట్లాడుతూ ఈ లెటర్స్ రాసింది ఎవరు అంటే ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి హత్యలన్నీ కూడా నువ్వే చేస్తున్నావా అని అడుగుతూ ఉంటారు. అయితే రఘు మాత్రం విశ్వాన్ని చూసి, సార్ నేనేదో జీవనాధారం కోసం ఈ డాన్స్ చేస్తున్నాను, నేను ఎటువంటి హత్యని చేయలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో విశ్వాకి ఫోరెన్సిక్ డాక్టర్ ఫోన్ చేసి, మనకి ఇంతకు ముందు ఒక వెంట్రుక దొరికింది కదా, ఆ వెంట్రుకను చెక్ చేస్తే అది నిజానికి వెంట్రుక కాదని అది శంకర్ సూర్ డాన్స్ చేసే మాస్క్ లో వాడే ఒక దారం అని తెలిసింది అని చెప్తూ ఉంటాడు. దాంతో విశ్వ వెంటనే ఆ రఘు ఇంట్లోకి వెళ్లి తను వాడే మాస్క్ ని చెక్ చేయగా వీళ్ళకి దొరికినటువంటి దారం అలాగే ఆ రఘు వాడే మాస్క్ లో ఉన్న దారం ఒకటే అని తెలుస్తుంది. దాంతో విశ్వ వెంటనే ఆ రఘు వాడుతున్నటువంటి ఆ మాస్క్ ని తీసుకుని వెంటనే ఆ రఘు గురించి పూర్తి డీటెయిల్స్ ని కనుక్కుంటాడు. ఇక్కడే మనకు రివీల్ అయ్యేది ఏమిటి అంటే మనకు ఫ్లాష్ బ్యాక్ లో ఒక బాబు గురించి స్టోరీ చెప్పారు కదా, ఆ బాబు మరెవరో కాదు రఘు అని తెలుస్తుంది. ఈ రఘు చాలా బలంగా తప్పు చేస్తే శంకర్ సూర్ వచ్చి వాళ్ళని చంపేస్తాడు అని నమ్ముతూ ఉంటాడు. ఆ తర్వాత తనకు తానిగే శంకర్ సూర్ గా భావిస్తూ ఊర్లో తప్పు చేస్తున్న వాళ్ళందరినీ కూడా వెతికి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అది గమనించినటువంటి రఘు మదర్ వెంటనే రఘుకి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని తనని తీసుకుని వెళ్లి ఒక ఆశ్రమంలో జాయిన్ చేసి అప్పుడప్పుడు వెళ్లి తనని చూసి వస్తూ ఉంటుంది. అయితే కొన్ని నెలల పాటు వాళ్ళ మదర్ తనను చూడడానికి రాకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మదర్ కి ఆరోగ్యం చెడిపోయి తను కూడా చనిపోయి ఉంటుంది. దాంతో అప్పటి నుంచి రఘు ఒంటరివాడైపోయి ఉంటాడు. ఈ స్టోరీ మొత్తం ఒక డాక్టర్ విశ్వ దగ్గర చెప్తూ ఉంటుంది. ఆ డాక్టర్ విశ్వాన్ని చూసి, సార్ మరొక విషయం తెలియాలి, ఇక్కడ ఈ హత్యలు చేస్తున్నది రఘు అన్న విషయం రఘు కూడా తెలియదు, శంకర్ సూర్ దేవుడే ఈ హత్యలన్నీ కూడా చేస్తున్నాడు అని అతను భావిస్తూ ఉంటాడు అని ఆ డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి విశ్వ వెంటనే డాక్టర్ ని చూసి, అది సరే మేడం, మరి తను గత 14 సంవత్సరాల నుంచి కూడా కేవలం ఆ హోలీ పండుగ రోజు మరుస రోజు మాత్రమే ఎందుకు హత్యలు చేస్తున్నాడు అని అడుగుతాడు. దానికి ఆ డాక్టర్ సమాధానం చెప్తూ, బహుశా ఆ పండుగ రోజు ఇక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్లుగా అతను గమనించి ఉండాలి, అందుకే తన బాడీలోకి దేవుడు వచ్చినట్లుగా ఊహించుకుని తప్పు చేసిన వాళ్ళని తను చంపేస్తూ ఉండి ఉండవచ్చు అని ఆ డాక్టర్ విశ్వ దగ్గర చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత విశ్వ వెంటనే గ్రామానికి తిరిగి వెళ్ళగా ఈసారి కూడా హోలీ జాతర చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంటుంది. విశ్వ వెంటనే అక్కడ శంకర్ సూర్ డాన్స్ చేస్తున్నటువంటి రఘును పట్టుకుని తీసుకుని వెళ్లి తనకున్నది మెంటల్ డిజార్డర్ కావడంతో తనను తీసుకుని వెళ్లి ఒక ఆశ్రమంలో జాయిన్ చేయించి అక్కడ ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ జాతర చాలా ప్రశాంతంగా జరుగుతుంది. గ్రామంలోని వాళ్ళందరూ కూడా జాతర అయిపోయిన మరుసటి రోజు ఎవరో చనిపోలేదు అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. విశ్వ ఆ కోనేటి దగ్గరికి వెళ్లి చూస్తూ ఉండగా ఇంతలో ఆ విశ్వతో మాట్లాడడం కోసం చిత్ర అక్కడికి వస్తూ ఉంటుంది. అక్కడతో ఈ సిరీస్ ముగుస్తుంది. సముద్రపు ఒడ్డున ఇన్స్పెక్టర్ శ్రీధర్ కి కనిపించిన ఆ అమ్మాయి డెడ్ బాడీ ఎవరిది? కౌన్సిలర్ డ్రైవర్ వైఫ్ ఎలా మిస్ అయ్యింది? బీచ్ లో దినేష్ మరియు సత్య ఏ అమ్మాయిని తరుముతున్నారు? అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు దినేష్ మరియు సత్య ఆ అమ్మాయిని బీచ్ లో తరుముతున్నారు? పొలిటీషియన్ కొడుకు ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు? అసలు పొలిటీషియన్ కి బీచ్ లో దొరికిన ఆ డెడ్ బాడీకి మధ్య గల సంబంధం ఏమిటి? చివరికి ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఇంటి నుంచి పారిపోయిన ఆ డ్రైవర్ వైఫ్ అయినటువంటి దీపాని అలాగే బీచ్ లో దొరికిన ఆ డెడ్ బాడీ రహస్యం ఏమిటో కనిపెట్టాడా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి లారా మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.